గోదావరి జలాలతో రైతుల పంటలకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. వెలుగటూర్ ఎత్తిపోతల పథకం పనులను మ్యాప్ ను మంత్రి పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ గోదావరి నది ఒడ్డు ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామానికి నీరు అందిస్తామని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగు తాగునీరు అందిస్తామన్నారు. ఈ కాలువ వర్షపు నీటిపై ఆధారపడిందని ప్రతి నీటి చుక్కను ఒడిసిపెట్టి రైతులకు పంటలకు అందజేస్తామని తెలిపారు. ఒకటే టైంలో కంప్లీట్ చేయించుకుని తర్వాత ఇప్పుడు మీ లేబర్ వెళ్ళిపోయారు కదా, మీరు పిలిపిస్తా వస్తారు. గత అనేక సంవత్సరాల నుంచి సాగునీటి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు గోదావరి జలాలను అందించాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి సంకల్పం నెరవేర్చే దాంట్లో భాగంగా ఏదైతే ఎస్ఆర్ఎస్పీ కాలువల నుంచి నీళ్లు రానటువంటి గ్రామాలు, అదేవిధంగా చెరువులకు కనెక్టివిటీ లేని గ్రామాలు దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఈ గోదావరి ఒడ్డున ఉన్నటువంటి చాలా గ్రామాలకు కూడా ఇదే పరిస్థితి ఉండే. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు కూడా మరి సాగునీళ్లు అందించాలనేటువంటి కాన్సెప్ట్ లో భాగంగా ఇక్కడ కొన్ని లిఫ్ట్లు కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు మరి స్తంభంబెల్లికి సంబంధించినటువంటి ఒక పెద్ద చెరువు, దానికి ఎస్ఆర్ఎస్పీ కాలువల కనెక్టివిటీ లేకపోవడం వల్ల వర్షం మీదనే ఆధారపడి నీళ్లు ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అనేటువంటి పరిస్థితి ఉంది. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడని టీఆర్ఎస్ సీనియర్ నేత కె మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తల్లులకు మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు పండించే ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని తెలిపారు. రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా గవర్నర్ శ్రీమతి శ్రీ సౌందరరాజన్ గారు, మా అమ్మ శోభమ్మ తల్లి గారికి, మరి మీ శైలమ్మ గారికి, మరియు కవితక్క గారికి, మరి అందరూ మహిళమ్మలకు పాదాభివందనాలు. వారు ఎన్ని కష్టాలన్నా మనసులో పెట్టుకొని సంస్కారం నడిపించుకుంటా సంసారం నడుపుకుంటూ పోతుంటారు. కాబట్టి ఈ దినం రోజు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు మా తెలంగాణ పితామహ కూడా ఎన్నో విధాలా కష్టపడి ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఇవాళ వరి ధాన్యం విపరీతంగా వస్తున్నది. దానికోసం కూడా వర్షాలు గంగమ్మ రావడం ఇవన్నీ శుభ సూచకాలు, ఏం బాధపడేది లేదు. దీనికోసం కూడా మా కలవకుంట తారక రామారావు గారు, పాశ్వాన్ గారు కూడా మాట్లాడటం జరిగింది. తొందరనే వరిని లిఫ్ట్ చేయడము. సమస్యలు వస్తుంటే మనం అన్ని తట్టుకొని పోవడమే మన ధర్మత. ప్రతిదానికి ఏదో విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ రోజు మాత్రం మా అమ్మలకు చాలా ధన్యవాదాలు. శుభ సూచకంగా వాళ్ళ పాదాబంధాలు మరొకసారి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ డీబీఆర్ మిల్ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేదలకు, వలస కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని శాంతి చిక్రాల చంద్రమోహన్ గౌడ్ అన్నారు. కుటుంబాలకు సహాయం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ బియర్ వచ్చేది ఇప్పుడు మా గదిలో అందరికి సాయం చేసినందుకు థ్యాంక్ యూ మేడం. ఇంత క్రమశిక్షణతో ఇచ్చాను అందరికి.
మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాం మేడం. థ్యాంక్స్ మేడం, మీరు మాకందరికి సాయం చేసినందుకు, ఇంతమందికి ఇచ్చినందుకు ఈ లాక్డౌన్ టైంలో చాలా సంతోషపడుతున్నారు అందరూ. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, 2 నెలల నుంచి పని లేదు, ఏం లేదు, ఇళ్ళల్లో ఉంటున్నాము, చాలా కష్టం అవుతుంది. ఈ టైంలో మీరు అందరూ ఆడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరం ఓ పేద కుటుంబానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ చేయూతనిచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీకి మహేష్ బాబు అభిమానులు దాతల సహకారంతో 40,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ధైర్యాన్ని నింపారు. దాతలు సహకరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మహేష్ బాబు ఫ్యాన్స్ కోరారు. తూర్పుగోదావరి మేడిచెర్లపాలెం గ్రామానికి చెందిన గుబ్బల వీర వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భార్యకి 2 కిడ్నీలు పాడైపోయాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు. ఈ ఆపరేషన్ కు చాలా ఖర్చవుతుంది. దీనికి తోడు తల్లి టీబీతో బాధపడుతున్నారు. తండ్రికి క్యాన్సర్. ఈ మధ్యనే ఆపరేషన్ చేసి నాలుకను తొలగించారు. ఈ కుటుంబానికి అంబాజీపేట మహేష్ బాబు ఫ్యాన్స్ సహకారంతో మరియు ఇతర దాతల సహాయంతో 40,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజోలు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి కిరణ్ కుమార్ పాల్గొని ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ పాటి శివకుమార్, దొమ్మేటి సత్యమోహన్ తదితరులు మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శివకుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాజోల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి గారు కిరణ్ కుమార్ గారికి, అదే రకంగా మరి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ యూత్ అంబాజీపేట అమలాపురం యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. చేసిన పెద్దలందరికీ కూడా. మరి ముఖ్యంగా విషయం ఏంటంటే మేడ్చల్లపాలెం గ్రామానికి చెందినటువంటి గుబ్బల వీర వెంకట సత్యనారాయణ అనే ఆయన కుటుంబంలో తండ్రికి గొంతు క్యాన్సర్, అలాగే తల్లికి టీబీ, అలాగే అతని భార్యకు 2 కిడ్నీలు పాడవడం, మరి ఆర్థికంగా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి మరి గ్రామ పెద్దలు మరి తోటి సోదరులు కూడా ఫేస్బుక్ లో సోషల్ మీడియా ద్వారా దాన్ని ఫోటోలు అప్లోడ్ చేయడం ద్వారా మరి అంబాజీపేటలో ఉన్నటువంటి మరి మహేష్ బాబు ఫ్యాన్స్ యూత్ ఈ కార్యక్రమాన్ని గమనించి మరి వారికి సహకరించాలని సదుద్దేశంతో మరి 40,000 రూపాయల అమౌంట్ ని మరి కూడగట్టి మరి ఇక్కడ మన సీనియర్ సివిల్ కోర్టు జడ్జి గారి చేతుల మీదుగా, అలాగే పెద్దలు శివకుమార్ గారి చేతుల మీదుగా అందజేయాలని ఆయన ఈ రోజు కార్యక్రమం తగ్గడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు మరి ఇక్కడ గ్రామ పెద్దలు అందరికీ కూడా మరి మా మేడ్చల్లపాలెం గ్రామస్తులందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆ ప్రాంత ప్రజలు అంబలి కోసం ఎదురుచూస్తుంటారు. నిత్యం వేల లీటర్ల అంబలి కష్టతరమైనా కూడా ఇష్టంగా నియోజకవర్గ ప్రజలకు సరఫరా చేస్తుంటారు ఆ నాయకులు. నియోజకవర్గ ప్రజలతో పాటు హైదరాబాద్ వాసులకు, రాష్ట మంత్రులకు ఆదిలాబాద్ జిల్లా అంబలి రుచి చూపిన నాయకుడు, ప్రజల కష్టాలతో పాటు వారి ఆకలి దప్పులు తెలిసిన నాయకుడు, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి ఇర్ఫాన్ ఫేస్ టు ఫేస్. వేసవిలో ఎండ తాపం నుండి ఉపశమనం కలిగించేటటువంటి తెలంగాణ పానీయం అంబలి. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంబలి అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు. మరి లాక్డౌన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ సందర్భంలో కూడా తమ నియోజకవర్గ ప్రజల దప్పికను అంబలితో తీరుస్తున్న సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. మరి ఆసిఫాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి అసెంబ్లీ వరకు ఏదైతే అంబలి ప్రస్థానం ఉందో దానికి సంబంధించిన మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే మొదటగా అంబలి పంపిణీ చేయాలనే కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టదలుచుకున్నారో అది ఎప్పుడు ప్రారంభమైంది, అసలు దీనికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఈ అంబలి పంపిణీ గత 10 సంవత్సరాల నుండి మేము నిర్విరామంగా కొనసాగిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కాగజాల పట్టణానికి ప్రజలు వచ్చినప్పుడు ఎండవేడికి ఎక్కువగా ఉన్న సందర్భంలో మేము వారికి దప్పిగా తీర్చాలని చెప్పి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఈ అంబలి ప్రతి వారాంతపు సంతలో, మరి ప్రతి చౌరస్తాలో, ప్రతి మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే జనసమూహం సంతలకు విచ్చేస్తూ ఉంటారో ఆ ప్రాంతంలో ఈ అంబలి పెట్టి దప్పిగా తీర్చే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఇది మా నిత్య కృత్యం. ఇది గత 10 సంవత్సరాల నుంచి మేము సేవాభావంతో భావించి ఈ అంబలి పంపిణీ చేస్తా ఉన్నాం. ఏదైతే చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం, ప్రతి ఏడు అంబలి పంపిణీ అనేది చేపడుతున్నారు. మరి మన అంబలి అసెంబ్లీ వరకు కూడా పోయింది. మరి ఇంత పెద్ద మొత్తంలో అంబలి పంపిణీ చేసేటటువంటి కార్యక్రమంలో నిత్యం ఎంతమంది అంబలి కోసం తయారు చేయడానికి శ్రమిస్తున్నారు? మరి ఎంతవరకు ఖర్చు వస్తుంది సార్ దీనికి? ఇది ఖర్చుతో కూడుకున్న పనే, కష్టంతో కూడుకున్న పని, సంతృప్తి ఇచ్చే పని మాకు ఇది.
సేవ చేస్తున్నామనే తృప్తి కలుగుతూ ఉంటుంది మాకు. ముఖ్యంగా రోజు 6,000 లీటర్ల అంబలి మేము తయారు చేస్తూ ఉంటాం. ఇక్కడే కాకుండా ఒక 4,000 లీటర్లు హైదరాబాద్ లో కూడా తయారు చేసి అక్కడ కూడా ఆసుపత్రుల దగ్గర ఈ అంబలి సరఫరా చేస్తూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఈ లాక్డౌన్ మూలంగా మేము హైదరాబాద్ లో అంబలి సరఫరా పెట్టలేకపోయాము. ఇక్కడ ఈ స్థానికంగానే మేము అంబలి సరఫరా చేయడానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు రోజు 3,000 లీటర్లు ఈరోజు మేము వార్డు లోపల మా ఎక్కడ కూడళ్లు ఉన్నాయో చౌరస్తాలు ఉన్నాయో అక్కడ పెట్టి ఈ కావలసిన పట్టణ ప్రజలకి ఇబ్బంది కాకుండా ఈ ఎండవేడిని తట్టుకునేలాగా మరి ఇది ఎండవేడి తగలకుండా ఇళ్లలో ఉండి వృద్ధులు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అంబలిని చాలా ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. ఈ ఎండకి అన్నం ఒక పూట తినకుండా అంబలి తాగి కడుపు పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈరోజు మనం అంబలి సరఫరా చేస్తా ఉన్నాం. ఇవాళ 3,000 లీటర్లు అంబలి ఇవాళ మేము వార్డులలో సప్లై చేశాం. సార్, ఏదైతే లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే సడలింపులతో కొంతవరకు జనం వస్తూ ఉన్నారు. మరి గ్రామీణ ఈ లాక్డౌన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంలో ఒక కాకినాడ పట్టణానికి పరిమితం చేశారా? మరి నియోజకవర్గం మొత్తం అంబలి పంపిణీ కార్యక్రమం జరుగుతుందా? ఇప్పుడు కాకినాడ పట్టణానికి పరిమితం చేశాం. వార్డులలో సరఫరా చేస్తూ ఉన్నాం. నవగాం బస్తీ, సంగం బస్తీ, మరి ఓల్డ్ కాలనీ, మరి రాజీవ్ గాంధీ చౌరస్తా ఇటువంటి మెయిన్ కూడళ్ల లోపల సరఫరా చేస్తూ ఉన్నాం. ఇది ఇంటింటికి తీసుకుపోయే కార్యక్రమం. ప్రతి ఇంటి నుంచి వచ్చి వాళ్ళు ఇష్టంగా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఎవరికి పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు ఎండకి బయటికి రాలేదు, ఎండకి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఎండాకాలం పూట భోజనం అన్నం తినాలంటే కూడా సహించదు. కానీ అమ్మలు మాత్రం చాలా ఇష్టంగా చాలా ప్రేమగా తాగుతూ ఉంటారు. అంబల్ని తెలంగాణ అమృతంగా భావిస్తారు. ఈ తెలంగాణ అమృతాన్ని ఇష్టంగా అత్యంత ఇష్టంగా సేవిస్తూ ఉంటారు. దానికోసం అని చెప్పి మేము కూడా ఈ శ్రమతో కూడుకుంది, కష్టంతో కూడుకుంది, అయినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది సరఫరా చేయాలని చెప్పి మేము అందరికీ దాదాపుగా ఈనాడు ఒక 30-40 మంది కార్యకర్తలు ఈ అమలు పంపిణీలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి వార్డులో కూడా అమలు సరఫరా చేస్తా ఉన్నాం. సార్, ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంటే తాజాగా మీరా పాలసీని ఏదైతే మన గవర్నర్లకు సంబంధించి మీరా పాలసీని ప్రవేశపెట్టాలని ఉన్నదో, మరి తెలంగాణకి అమృతం లాంటిది తెలంగాణలో పానీయం అంబలి. దానికోసం అంబలిని కూడా మీరా టైప్ లో ఏదైనా ప్రభుత్వం నుండి సరఫరా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఏదైనా ఉందా సార్? లేదు, అది సాధ్యం కాదు. అలాంటి అవకాశం ఏదైనా ఉంది? అది సాధ్యమయ్యేది కాదు. నేరా వేరు, అంబలి వేరు. అంబలి ఎవరింటికాడ వాళ్ళు తయారు చేసుకుంటూనే ఉంటారు. కాదంటే ఈ మధ్యన పత్తి పంటకు అలవాటైపోయి పత్తి పండించే దాని మీద అందరూ ఎక్కువ ధ్యాస పెట్టి జొన్నలు పండించట్లేదు. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో అంబలి కొంత వెనుకబడిపోతా ఉంటాయి. జొన్నలు పంట పండినప్పుడు ప్రతి ఇంటికాడ ఈ అంబలి ఉండేది. ఇవాళ కూడా చాలా మంది అంబలి లేకపోయినా కూడా రాగి పిండితో అయినా కూడా రాగి జావ చేసుకుని తాగుతూ ఉన్నారు. కూడా ఇది ప్రభుత్వ పరంగా కానీ అట్లా సరఫరా చేయడం సాధ్యమయ్యేది కాదు. ఇది మాకు తెలిసినంత వరకు. మరి ఇంకేదైనా ఆలోచనలు ఎవరికైనా ఉంటే మేము చెప్పలేం. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి అంబలి సరఫరా చేస్తే ఆ ప్రాంత ప్రజలకి మేలు చేకూరుతుందని మేము భావిస్తాం. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అంబలి పంపిణీకి ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు కూడా అంబలి పంపిణీ కార్యక్రమం ఆయా నియోజకవర్గాల్లో వారి ప్రాంతాల్లో చేపడుతున్నాయి. మరి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మన ఆసిఫాబాద్ కుమరం జిల్లా నుండి అసెంబ్లీ వరకు ఏదైతే అంబలి ప్రస్థానం ఉందో అంటే గతంలో ఒక సందర్భంలో మేము విన్నాం ముఖ్యమంత్రి గారు కూడా మన అంబలి రుచి చూపించాలనే ఆలోచన అంటే మీకు ఉంది అని చెప్పి విన్నాం. అది అట్లాంటి కోరిక ఏదైనా ఉందా? అది నెరవేరే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం గారు. ఆయన చాలా అంబలి ఆయన చాలా ముఖ్యంగా మన అంబలి రుచి అది సందర్భం వచ్చినప్పుడు అది తీసుకుంటే వేరే విషయం. కానీ దానికి పెద్దగా చెప్పుకునేది ఏం లేదు, దానికి పెద్ద ఆలోచన ఏం లేదు. రైట్. మరి ఏదైతే నా మట్టుకు అయినటువంటి సేవను ప్రజల దప్పిక తీర్చడానికి నా నియోజకవర్గ ప్రజల కోసం వారి దాహం తీర్చడానికి అంబలిని పంపిణీ చేస్తున్నట్టు, అలాగే దీనికి ఎంతో కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా ఇదే పని మాకు సంతృప్తినిస్తుందని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ తో ఇర్ఫాన్, మెట్రో టీవీ,
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ బసవతారకం ట్రస్ట్ ద్వారా హిందూపురం నియోజకవర్గంలోని జర్నలిస్టులకు టీడీపీ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న 100 మంది పాత్రికేయ మిత్రులకు 1,70,000 విలువ చేసే 20 రకాల నిత్యావసర సరుకులను పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అహుడా మాజీ చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి 20 లక్షల రూపాయల విలువైన వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ 2 తెలుగు రాష్ట్రాలకు 1,25,00,000 సినీ కార్మికులను ఆదుకోవడానికి నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. పట్టణ తెదేపా అధ్యకుడు డిఈ రమేష్ మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలకు 10 దఫాలుగా నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశామని, ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల గురించి ఎప్పుడు తప్పిస్తారని అన్నారు. కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యకుడు డిఈ రమేష్, అహుడా మాజీ చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ, తెదేపా నాయకుడు ఏ నాగరాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లి 24వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్లమ్మ బండ పీజేఆర్ నగర్ లో 500 మంది పేద ప్రజలకు ఆహార పొట్లాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ లాక్డౌన్ ముగిసే సమయం దగ్గర పడుతోందని, నిబంధనలు పాటిస్తూ సహకరిస్తున్న డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ లో ఒక పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదనే ప్రయత్నం చేస్తున్నామని, ఎవరు కూడా ఆందోళన పడవద్దని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యకులు జిల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాలినడకన బీహార్ బయలుదేరిన పోలవరం ప్రాజెక్టు వలస కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు కాలినడకన బీహార్ బయలుదేరారు. పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ కరీముల్లా, సీఐ నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐ ఆర్ శ్రీనులు పోలీసు బలగాలతో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. కార్మికులు మాట వినకముందు సాగిపోతూ ఉండటంతో ఒకానొక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఏఎస్పీ కరీముల్లా, డీఎస్పీ వెంకటేశ్వరరావులు ప్రభుత్వ అనుమతులు లభించి రైలు ఏర్పాటు చేసే వరకు కార్మికులు సంయమనం పాటించాలని, బీహార్ ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉన్నాయని, అనుమతులు లేకుండా రాష్ట్రం దాటితే చేదు అనుభవాలు ఎదురవుతాయని వారికి నచ్చజెప్పడంతో కార్మికులు వెనుదిరిగి వెళ్లారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ ప్రధాన రహదారి వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి షేర్లింగంపల్లి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారితో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తోందన్నారు. లాక్డౌన్ గడువు పూర్తయ్యేలోపు రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, యుద్ద ప్రాతిపదికన అభివృద్ది పనులు చేపట్టాలని అధికారులను గాంధీ ఆదేశించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్